The Wise Judgment, Class 5, Unit 6, Part 4. ఇప్పటి వరకు మనం ట్రావెలర్ ఎవరు, హౌస్ కీపర్ ఎవరు, ట్రావెలర్ ఏం చూశాడు, హౌస్ కీపర్కి ఎందుకు కోపం వచ్చింది, హౌస్ ఓనర్కి ఎందుకు కోపం వచ్చింది, అతను ఆ హౌస్ ఓనర్ ట్రావెలర్ని కోపంగా ఎక్కడికి తీసుకువెళ్ళాడు, అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్కాలర్ నసిరుద్దీన్ ఏం మాట్లాడాడు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నసిరుద్దీన్ ఏం చేయబోతున్నాడు, స్కాలర్ ఎవరికి న్యాయం చేయబోతున్నాడు, ఎవరికి బుద్ధి వచ్చేలాగా చేయబోతున్నాడు అనేది తెలుసుకుందాం. వాట్ డు యూ సీ ఇన్ ద పిక్చర్? ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయి, ఎవరెవరున్నారు? నసిరుద్దీన్, హౌస్ ఓనర్, ట్రావెలర్, ఆ డాంకీ కదా, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నసిరుద్దీన్ ఏం చేయబోతున్నాడో, ఆ బొమ్మలో ఏం చేస్తున్నాడో మనకి బాగా అర్థం అవ్వాలి అంటే లెసన్లో ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం. ద స్కాలర్ టుక్ 2 pennies from his pocket, put them between his hands and shook them together backwards and forward against the eating house keeper's right ear. Can you hear anything? He asked the man. Yes, sir, I can, the eating house keeper replied. Now can you still hear something? The scholar asked as he shook the 2 pennies together against the man's left ear. Yes, sir, I can still hear the pennies shaking together, but why are you doing this? The scholar put the pennies back in his pocket and answered, surely the sound of money is a fair payment for the smell of meatballs. I have therefore paid twice, and that is more than enough. Let this poor traveler continue his journey. The scholar took 2 pennies from his pocket. What did the scholar do? ఏం చేశాడు స్కాలర్? He took 2 pennies from his pocket. అతని జేబులో నుంచి 2 pennies తీశాడు, అంటే కాయిన్స్ 2 తీశాడు. Put them between his hands. 2 చేతుల మధ్యలో ఉంచాడు. బిట్వీన్ అంటే మధ్యలో. 2 చేతుల మధ్యలో ఉంచి and shook them together backwards and forward. ముందుకి వెనక్కి వాటిని ఊపాడు అనమాట. అరచేతిలో మధ్యలో పెట్టుకొని 2 చేతుల్ని ముందుకి వెనక్కి ఊపాడు. అగెన్స్ట్ ద ఈటింగ్ హౌస్ కీపర్స్ రైట్ ఇయర్. ఆ ఈటింగ్ హౌస్ కీపర్ యొక్క కుడివైపు చెవి దగ్గర ఆ చేతులను ఉంచి దాని ఎదురుగా ఆ విధంగా ఊపాడనమాట. కెన్ యూ హియర్ ఎనీథింగ్? హీ ఆస్క్డ్ ద మ్యాన్. ఏమైనా వినపడిందా అని అడిగాడు. ఎస్ సార్, ఐ కెన్, ద ఈటింగ్ హౌస్ కీపర్ రిప్లైడ్. హౌస్ కీపర్ ఏం చెప్పారు? అవును, నాకు వినపడింది అని చెప్పాడు. నౌ కెన్ యూ స్టిల్ హియర్ సంథింగ్? ఇప్పుడు మళ్ళీ విను, ఇంకా ఏమైనా వినపడుతుందా? ద స్కాలర్ ఆస్క్డ్ యాజ్ హీ షూక్ ద 2 pennies టుగెదర్ అగెన్స్ట్ ద మ్యాన్స్ లెఫ్ట్ ఇయర్. ఇప్పుడు ఎడమ చెవి వైపు చేతులుంచి అటు ఇటు ఊపాడనమాట, చేతి మధ్యలో కాయిన్స్ ఉంచుకొని. ఎస్ సార్, ఐ కెన్ స్టిల్ హియర్ ద పెన్నీస్ షేకింగ్ టుగెదర్, బట్ వై ఆర్ యూ డూయింగ్ దిస్? నాకు మళ్ళీ వినపడింది. మీరు ఆ కాయిన్స్ని చేతి మధ్యలో పెట్టుకొని అలా ఊపుతుంటే, షేక్ చేస్తుంటే నాకు వినపడింది. వై ఆర్ యూ డూయింగ్ దిస్? ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా? ద స్కాలర్ పుట్ ద పెన్నీస్ బ్యాక్ ఇన్ హిస్ పాకెట్. ఆ స్కాలర్ నసిరుద్దీన్ ఏం చేశారు? అవి జోబులో పెట్టేసుకున్నాడు అనమాట. మళ్ళీ ఆ 2 పెన్నీస్ని తీసి కాయిన్స్ని జోబులో పెట్టేసుకొని అండ్ ఆన్సర్డ్, అప్పుడు సమాధానం చెప్పాడు. ఏమని? షూర్లీ ద సౌండ్ ఆఫ్ మనీ ఈజ్ అ ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ మీట్ బాల్స్. షూర్లీ ద సౌండ్ ఆఫ్ మనీ ఈజ్ అ ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ మీట్ బాల్స్. తప్పకుండా నువ్వు ఇందాక డబ్బులు అడిగావు కదా, మీట్ బాల్స్ వాసన చూసినందుకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి, ఆ డబ్బులకి ఇప్పుడు మీరు విన్నటువంటి ఆ సౌండ్ మీకు మనీ చెల్లించేసినట్టే అనమాట.
Surely the sound of money is a fair payment for the smell of meatballs. I have therefore paid twice. నేను అందుకే నీకు 2 సార్లు ఇచ్చాను, 2 సార్లు డబ్బులు కట్టాను, నీకు 2 సార్లు పే చేశాను. అండ్ దట్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. అవసరమైన దానికంటే కూడా ఎక్కువగానే ఇచ్చాను. లెట్ దిస్ పూర్ ట్రావెలర్ కంటిన్యూ హిస్ జర్నీ. కాబట్టి ఈ బీద ప్రయాణికుడిని అతని ప్రయాణాన్ని కంటిన్యూ చేసేలాగా ఒప్పుకోవాల్సిందే అని చెప్పేసి నస్రుద్దీన్ షా చెప్పాడనమాట. ద స్కాలర్ టుక్ 2 pennies from his pocket, put them between his hands and shook them together backwards and forward against the eating house keeper's right ear. Can you hear anything? He asked the man. Yes, sir, I can, the eating house keeper replied. Now, can you still hear something? The scholar asked as he shook the 2 pennies together against the man's left ear. Yes, sir, I can still hear the pennies shaking together, but why are you doing this? The scholar put the pennies back in his pocket and answered, surely the sound of money is a fair payment for the smell of meatballs. I have therefore paid twice, and that is more than enough. Let this poor traveler continue his journey. ఈ కథ వల్ల మీకు ఏమర్థమైంది? ఎప్పుడు కూడా మనం అన్యాయంగా ప్రవర్తించకూడదు. వాసన చూసినంత మాత్రాన డబ్బులు కట్టకూడదు కదా. అదేవిధంగా ఇప్పుడు అతను ఆ డబ్బులు సౌండ్ విన్నాడు కాబట్టి చెల్లించేసినట్టే. వాసనకి ఆ సౌండ్కి చెల్లింపు అనమాట. టిట్ ఫర్ టాట్. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ లెసన్కి సంబంధించి కొన్ని అర్థాలు తెలుసుకుందాం. స్కాలర్ పండితుడు, పెనీస్ కాసులు నాణేలు కాయిన్స్, బ్యాక్ వెనుక, పాకెట్ జేబు, ఆన్సర్డ్ సమాధానమిచ్చెను, ష్యూర్లీ తప్పకుండా, సౌండ్ ధ్వని, మనీ డబ్బు, స్మెల్ వాసన, దేర్ఫోర్ కనుక, పెయిడ్ కాబట్టి చెల్లించెను, పెయిడ్ చెల్లించెను, ట్వైస్ 2 సార్లు, కంటిన్యూ కొనసాగించు, జర్నీ ప్రయాణం, బిట్వీన్ మధ్య, ఆపోజిట్ వర్డ్స్ స్కాలర్ ఇల్లిటరేట్, బ్యాక్ ఫ్రంట్, ఆన్సర్డ్ క్వశ్చన్, surely doubtfully, fair unfair, paid unpaid, more less, enough insufficient, continue discontinue, scholar scholars plurals, scholar scholars, penny pennies, pocket pockets, answer answers, sound sounds. Comprehensive questions. How many pennies did the scholar take from his pocket? స్కాలర్ అంటే నస్రుద్దీన్ ఎన్ని కాయిన్స్ తీశాడు జోబులో నుండి? హీ టుక్ 2 pennies ఫ్రమ్ హిస్ పాకెట్, 2. వాట్ డిడ్ ద స్కాలర్ డూ విత్ ద పెన్నీస్? ఏం చేశాడు ఆ స్కాలర్ పెన్నీస్ తోటి, అంటే ఆ నాణ్యాలతోటి ఏం చేశాడు ఆ డబ్బుల్ని? హీ షుక్ దెమ్ టుగెదర్ అగెన్స్ట్ ద ఈటింగ్ హౌస్ కీపర్స్ రైట్ ఇయర్. ఈటింగ్ హౌస్ కీపర్ యొక్క కుడి చెవి దగ్గర వాటిని చేతిలో పెట్టుకొని ఊపాడు. వాట్ డిడ్ ద స్కాలర్ ఆస్క్ ద ఈటింగ్ హౌస్ కీపర్? ఏమడిగాడు స్కాలరు హౌస్ కీపర్ని? నీకు వినపడినయ్యా, సౌండ్ విన్నావా అని అడిగాడు కదా. ద స్కాలర్ ఆస్క్డ్ హిమ్ దట్ హీ హర్డ్ ద సౌండ్ ఆఫ్ ద పెన్నీస్ ఆర్ నాట్. ఆ నాణ్యాల సౌండ్ విన్నారా లేదా అని అడిగాడు. వాట్ డిడ్ ద హౌస్ కీపర్ రిప్లై?
ఏం రిప్లై ఇచ్చాడు? ఏం సమాధానం చెప్పాడు? హీ హర్డ్ ద సౌండ్ ఆఫ్ ద పెన్నీస్. నేను విన్నాను, సౌండ్ విన్నాను అనను. వాట్ డిడ్ ద స్కాలర్ డూ? స్కాలర్ ఏం చేశాడప్పుడు? హీ షుక్ 2 pennies అగైన్స్ట్ ద మ్యాన్స్ లెఫ్ట్ ఇయర్. అతనికి ఎడమ చేతి దగ్గర మళ్ళీ ఆ శబ్దం వినపడేలాగా చేతిలో కాయిన్స్ పెట్టుకొని ఊపాడు. హూ పుట్ ద పెన్నీస్ ఇన్ హిస్ పాకెట్? ఎవరు పెట్టుకున్నారు పాకెట్లో ఆ పెన్నీస్ని, ఆ నాణ్యాల్ని? స్కాలర్. ద స్కాలర్ పుట్ ద పెన్నీస్ ఇన్ హిస్ పాకెట్. వాట్ డిడ్ ద స్కాలర్ గివ్ ఆన్సర్ టు ద హౌస్ కీపర్? ఏం సమాధానం చెప్పాడు హౌస్ కీపర్కి? స్కాలర్, ద సౌండ్ ఆఫ్ మనీ ఈజ్ అ ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ మీట్ బాల్స్. అంటే మనీ సౌండ్ ఆ మీట్ బాల్స్ వాసనకి సమానం, దానికి చెల్లైపోయింది, డబ్బులు కట్టేశాము అని చెప్పాడు. హౌ మెనీ టైమ్స్ డిడ్ హీ పే ద మనీ? ఎన్నిసార్లు కట్టాడంట డబ్బులు? హీ పెయిడ్ ట్వైస్. 2 చెవుల దగ్గర 2 సార్లు ఊపాడు కదా, ఓసారి కుడి చెవుల దగ్గర, ఓసారి ఎడమ వైపు చెవి దగ్గర 2 సార్లు ఊపాడు కదా, అప్పుడు 2 సార్లు నీకు డబ్బులు చెల్లించేశాను అని చెప్పాడనమాట.